హలో నమస్తే గుడ్ ఈవినింగ్. నేను మీ డాక్టర్ దినేష్ కుమార్ గట్టు, అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. మార్క్ షీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఈ 7 ప్రశ్నలు కామన్గా అందరూ అడుగుతున్నారు. వారి కోసం ఈ వీడియో. మార్క్ షీట్ అలాట్మెంట్ అంటే ఫైనల్ సీటేనా? కాదండి. మార్క్ షీట్ అనేది కేవలం ఒక అంచనా మాత్రమే. ఇప్పుడు వచ్చిన సీటు ఫస్ట్ ఫేజ్లో రావచ్చు, రాకపోవచ్చు కూడా. మార్క్ షీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత నేనేం చేయాలి? మీకు వచ్చిన సీట్ కంటే మంచి కాలేజు లేదా బ్రాంచ్ కావాలి అంటే ఇప్పుడు ఎక్కడైతే ఆప్షన్లో మీకు వచ్చిందో దానికంటే బెటర్ ఆప్షన్స్ కనుక ఏమైనా ఉంటే వాటిని పైకి తీసుకెళ్ళండి. ఆ పైన ఏమైనా నార్మల్ కాలేజెస్ ఉంటే కిందికి తీసుకెళ్ళండి. అసలుకి వద్దు అనుకున్న కాలేజీని డిలీట్ చేయండి. కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఎందుకు చూడాలి? వెబ్సైట్లో మీకు మార్క్ షీట్ అలాట్మెంట్ తర్వాత కాలేజ్ వైజ్ అలాట్మెంట్ కూడా పెట్టారు. ఏ కాలేజీలో ఏ బ్రాంచ్కి ఎంత ర్యాంక్కి సీట్ వచ్చిందో తెలుసుకోవచ్చు. దాని ఆధారంగా కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. నా కేటగిరీ కాకుండా వేరే కేటగిరీలో నా అలాట్మెంట్ కనిపిస్తే ఏమైనా సమస్య? అస్సలకి కాదు. ఎందుకు చెప్తున్నానంటే అండి, సీట్ అలాట్మెంట్ ప్రతి విద్యార్థికి ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో చూస్తారు. దాని తర్వాత మీకు సంబంధించిన రిజర్వేషన్ కేటగిరీలో చూస్తారు. సో కొన్ని సందర్భాలలో మీకు ఓపెన్ కేటగిరీలోనే సీట్ వచ్చినప్పుడు మీ ర్యాంక్ ఏదైనా కూడా ఓపెన్ జనరల్ అని రాసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో స్పెషల్ కేటగిరీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇలాంటి కేటగిరీస్లో ఎవరూ లేకపోతే ఆ సీట్ని కూడా ఓపెన్ కేటగిరీకి తీసుకొస్తారు. ఆ సమయంలో మీకు ఆ కేటగిరీ కింద సీట్ వచ్చినంత మాత్రాన అది ఎలాంటి సమస్య కాదు. ఈసారి అలాట్మెంట్లు ఎక్కువగా మారే అవకాశం ఉందా? ఎస్. దాదాపు 10,000 మంది విద్యార్థులకి మార్క్ షీట్ అలాట్మెంట్లో ఎలాంటి సీట్ రాలేదు. ఇప్పుడు వారు ఆప్షన్స్ మార్చుకుంటున్నారు అండ్ కొంచెం జాగ్రత్తగా ఆప్షన్స్ కూడా పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి సీట్ అలాట్మెంట్ అందరికీ కూడా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఎక్కువగా 10,000 లోపు ర్యాంకు వాళ్ళకి ఏం మారే అవకాశం లేదు. 10,000 ర్యాంకు దాటిన వాళ్ళకి ఎక్కువగా సీట్ అలాట్మెంట్ మారే అవకాశం ఉంది. ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎస్, మనకి సీట్ అలాట్మెంట్ 9 లేదా 10 జూలై అవుతుంది. ఆ రోజు మనకి ఆన్లైన్లో ఫీ పేమెంట్ కూడా చేసేది ఉంటుంది. టోటల్ ఫీ ఒకేసారి పే చేయాలి. సో యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ ఉందా లేదా, ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్కి ఎనేబుల్ ఉందా లేదా, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ లిమిట్స్ అన్నీ ఉన్నాయా లేవా కూడా చూసుకోండి. సో ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మెసేజ్ పెట్టండి వాట్సాప్లో. మీ క్వెరీస్కి మేము ఆన్సర్ చేస్తాము. అన్ని వీడియోస్కి కూడా వేలల్లో లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి, కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, ఫాలో అవ్వట్లేరు. దయచేసి అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ పేజ్ని ఫాలో చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.